నిర్మలమ్మ. మా ఊరు చోళేమరి గ్రామం అన్న. మోసపై మేము ఓట్లేసి గెలిపించినామన్నా. ప్రతి ఒక్క మాట మోసంతో మమ్మల్ని నిలువ దోపిడీ చేసినాడన్నా. ఇంకంతకన్నా మేము ఏం చెప్పాలన్నా. మీరు ఎంత అప్పు తీసుకున్నారమ్మా? మేము 4 లక్షలు అప్పు తీసుకున్నామన్నా. మీరు 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఏ గ్రూప్ తల్లి మీది? మాది చోళేమరి అన్న. చోళేమరి ఊరు. చోళేమరి మా గ్రామము. నిర్మల నా పేరు. షిరిడి సాయి మా గ్రూప్ పేరు. 4 లక్షల రూపాయలు మాకు అప్పు ఇచ్చినారన్నా. అప్పు ఇచ్చినప్పుడే వడ్డీ లేని రుణం అని ఇచ్చిరన్నా. మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 4-5 నెలలకి ఇంకా ఓటు వస్తుంది అన్నట్లే అప్పులు కట్టొద్దండి అని గోళ్ళకి కొమ్మలకి బోర్డు వేసిరన్నా. ఆ టైంలో గోడల మీద అంతా కనిపించిన రాతలు ఏమిటి తల్లి? ఆ బోర్డు వేసిందని బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తానని, బాబు వస్తే బంగారం వస్తుందని, మహిళల అప్పు టోటల్ మాఫీ అని, రైతుల అప్పు మాఫీ అని చెప్పినారన్నా. ఆ రోజుల్లో టీవీలో ఏమేమి చెప్పినారు తల్లి అడ్వర్టైజ్మెంట్ లో? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్. టీవీలో కూడా ఇవే చెప్పినారు. బంగారప్పు మాఫీ, రైతుల అప్పు మాఫీ, డాక్రా మహిళ టోటల్ అప్పు మాఫీ. ఎన్ని టీవీలో చెప్పినారు? అన్ని చెప్పినారన్న. రైతుల మాఫీలు పూర్తిగా మాఫీ అన్నాడు. అంతా పూర్తి బేషరతుగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు. బంగారు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి దిక్కు వస్తుంది అన్నాడు. ఇంటికి వస్తుంది అన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మ అప్పులు పూర్తిగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బ్యాంక్ దగ్గరికి డబ్బులు కట్టకపోతే మేనేజర్లే వద్దు పోండమ్మా అప్పు మాఫీ అవుతుంది అని చెప్పినారన్న మాకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చెప్పినాడు, గోడల మీద ఇవే రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని మీటింగ్లలో మాట్లాడినప్పుడల్లా ఇవే మాట్లాడాడు. మేము ఇన్ని మోసపోయి ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనం అంతా మోసపోయినామన్నా. అది ఖచ్చితము నిలువ దోపిడి. ఆయన మనల్ని అవన్నీ చేసి చెప్పిన తర్వాత మనం కట్టడం మానేసామన్నా. మనం ఎన్ని నెలలు కట్టలేదు తల్లి? 7-8 నెలలు కట్టలేదన్నా. 8 నెలలు కట్టడానికి వడ్డీ ఎంత వేసినారు తల్లి? మేము 12 కంతులు 12,000తో కట్టింటే 1,40,000 వడ్డీ కింద సరిపోయా అనరన్నా. 1,40,000 వడ్డీ కింద సరిపోయిందన్నారా? కింద సరిపోయా అని అన్నారు. 30,000 డిపాజిట్ కొట్టుకోనన్నా. మాకు 4 లక్షలు ఇచ్చింది కూడా మీ పొదుపు అకౌంట్లో నుంచి 4 లక్షలు కూడా 30,000 డిపాజిట్ అన్నారన్న. అది కూడా మా చేతికి ఇచ్చింది లేదు. 3,70,000 చేతికి ఇచ్చినారు. 3,70,000 చేతికి ఇచ్చింది. అది 4 లక్షలు మాకు అప్పు రుణము. ఆ 30,000 మాకు ఇవ్వడం లేదన్న వాళ్ళు. ఆ 30,000 ఇవ్వలేదు. వడ్డీ కింద ఇప్పుడు 1,40,000 రూపాయలు వడ్డీ కింద అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చెప్పినారన్న. పావుల వడ్డీ అనేది మేము చూడనే లేదు. ఇంతవరకు మనం వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ గతంలో చూస్తా ఉండేటివి లేదు. అసలు ఇప్పుడు అంతా 2 రూపాయల వడ్డీని అంతకన్నా పై చిలుకు వడ్డీలో చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు వచ్చిందే పావుల వడ్డేనన్న మాకెనికి. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కానీ పావుల వడ్డీ రాలే. ఇప్పుడు మనం దాదాపుగా 2 రూపాయల వడ్డీ పై చిలికినే కట్టాల్సి వస్తా ఉందన్న. ఇంత 3 నెలలకు ఒకసారి వడ్డీ కుడతామే. మీ అప్పు సొమ్మ మా అప్పు సొమ్మ ఇడిచిపెట్టేదానికి అన్న మేనేజర్ గారు అంటా ఉన్నాడమ్మా. 3 నెలలకు ఒకసారి ఎంత అప్పు ఉంటే దానికి వడ్డీ కుడతాము అని చెప్తా ఉన్నారు మేనేజర్ గారు. మీ సొమ్ము కాదు, మీ అప్పు సొమ్ము కాదు, మా అప్పు సొమ్ము కాదు. మీరు ఇచ్చేలేదానికి మేము కట్టించుకునేదానికి గవర్నమెంట్ సొమ్ము అది కూడేదే. మేము ఏమని సార్ మాకు రుణమే వడ్డీ లేని రుణం అంటే మేము అప్పు తీసుకునేది వద్దంటే ఆ వడ్డీ లేని రుణం అంటే ఇప్పుడు వడ్డీ కూడా ఇంత మించి నొట్టేస్తా ఉన్నారు కదా సార్ అంటే మీరెంత కట్టకుండా ఉంటారమ్మా అంటే మీరే చెప్పినారు సార్ మాకు డాక్రా అప్పు పోతుందని మీరు కట్టొద్దని పోండి అని 3-4 గ్రూపులు మా ఊరోళ్ళు వెనక్కి వచ్చినారు సార్. దానికి మేము కట్టలేదని చెప్పితే ఇవిడు అనుభవించానమ్మా వచ్చింది పులి నోట్లో సిక్కినారు మెదగండమ్మా అన్నారు సార్. తల్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు మీకు అప్పుగా ఇస్తానన్నాడు కదా తల్లి. టోటల్ మాఫీ అన్నాడు. తర్వాత గ్రూప్ వచ్చి 1,00,000 రూపాయలు మాఫీ అన్నాడు సార్. మాఫీ అంటే తల్లి అప్పు అన్నాడు. గ్రూప్ కి 1,00,000 రూపాయలు వేస్తానన్నాడు. 1,00,000 రూపాయలు 3,000 భిక్షగాలకు వేసినట్ల 3 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు భిక్షగాలకు వేసినట్టుగా 3 సంవత్సరాల పాటు
ఓరి 3,000 రూపాయలు అది కూడా అప్పుగా ఇస్తారంటున్నాడు. అది అప్పు మా చేతికి లేదు, అది బ్యాంకులోనే. అది బ్యాంకులోనే ఆ 3,000 కూడా మీకు అప్పిచ్చినాడు. మాకు అప్పు ఇది లేదు, చేతికి లేదు. అది కూడా ఇంకా చేతికి ఏమీ లే, చేతికి అందదు. ఆ 3,000 కూడా అది కూడా ముష్టేసినట్టే. అది ముష్టేసినట్లే. మేము అడక్కున్న వాళ్ళకి అట్లా, అడక్క తినే వాళ్ళకి అట్లా పోవాలా బ్యాంకుల దగ్గరికి. అడక్క తినే వాళ్ళ మాదిరి పోవాలా బ్యాంకుల దగ్గరికి. ఆ పరిస్థితులు చూస్తే ఆ పరిస్థితులు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గుర్తుకి వచ్చినాడు. తిరుపతికి పోయే అవసరం లేదు, ఇక్కడే పెట్టినాడు నామని మాకే గుర్తుకొచ్చింది సార్. ఏమైనా బంగారం ఏమైనా పెట్టావా తల్లి? బ్యాంకులో బంగారాన్ని ఏమైనా తీసుకెళ్తా బ్యాంకులో పెట్టావా? ఏమీ లేదు సార్. పెట్టేకం పెట్టినాము, బిడ్డలు పెన్నాన్ని చేసేవాళ్ళు ఉన్నాము. శనక్కాయ కూడా పూరా అందుబాటు లేదు మాకి. ఇత్తనానికి శనక్కాయ కూడా పూరా అందుబాటు చేయలేదు. శనక్కాయ ఇత్తనం కూడా ఈ సంవత్సరం అసలు అందుబాటులోకి ఇత్తనం కూడా లేదు. శనక్కాయ కూడా రాలేదు. రైతులకి రివాల్వింగ్ ఫండ్ అని, పంట నష్టం దుడ్లని, సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ అని వస్తుండే. ఏది లేదు. మాదే 10% ఆయన తిని మాకు 20% ఇచ్చిన్నాడు అంతే. రైతుల సొమ్మే 10% తిన్నాడు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏమీ లేదు. రైతులకు పైగా ఇంతకు ముందు రైతులకు పావలా వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు రైతులు కూడా 14%, 18% రూపాయల వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలోకి వచ్చినారు. అపరాధ వడ్డీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తల్లి మైక్ ద్వారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంది చెప్తావన్నా? నువ్వు తొలగిపోతే చాలు, మాకు 7 ఊర్లు శని వదులుతుంది అని ఆ భగవంతుడు నలదమ్మ ఎంపీలకే వదిలేదంట కదా పాగొండ స్వామి, మహా శనేశ్వరుడు. ఈయన శనీశ్వరుడులో వచ్చిన్నాడు అని అనుకోండి. ఆయన వదిలిపోతే అంతే. రేషన్ కూడా నాకు ఎంత రేషన్ పెట్టినాడు 300 రూపాయలు మహన్ పడు ఉన్నాడు. ఈవిడ 100 రూపాయలు 150, 140 తమ్మే. మేము కూలలు కూడా ఇచ్చలేదు. అందరూ ఇసు నాకు సాయాలు అనిపిస్తా ఉంది. పాడైపోతే మా దేశం బాగుపడుతుంది. ఆయన మహన్ పడు రూపాయికి ఇస్తే రక్కపేట వచ్చి అందుబాటుకి అట్లా ప్రతి ఒక్క వస్తువు ఇస్తా అంటే మహన్ పడు వేసారు. అట్లా ఇస్తా అంటే మనం బాగా తింటా ఉంటే ఆయన సొమ్మ. ఈరోజు బియ్యం 6 నెలలకి 6 నెలలకు నాడు వచ్చిన తీసుకోబోతాడు మన బియ్యం మొత్తం. ఈరోజు అందరూ వాళ్ళు రావాలా, దాంట్లో పెట్టాలంటే కంప్లీట్లో పెట్టానే ఇచ్చేది అంటాడు. మాకు అంత బాధ పెడతాడు. పాలు కట్టుకుంటే జీవనం అవుతాం అనుకోండి. మేము ఆవు తెలంగాణ వచ్చిందట మీరందరూ తెగేకి. తెలంగాణ వచ్చి మరి పాలు లేవా, పాలు తీసుకోరా, రేట్లు లేవా అన్ని బాధపడి ఆవులు మేస్తే లీటర్ 20 రూపాయలు అంటారు. వాళ్ళు 30 అమ్మితే మాకు 20 రూపాయలు ఇస్తారు. దాని వ్యాధి కూడా వచ్చేలేదు. లీటర్ పాలు అమ్మితే ఆవులు మేపుకొని చూడమంటే అది కాదు. ఎక్కడైనా పోయి బతుకుతామంటే అది కాదు. మేము మాకు చాలా బాధ అయిపోయిందన్న. నిన్న మొన్న రేషన్ మేపినాము. ఆ రేషన్ ఇన్నాళ్ళు 300 రూపాయలు ఉంటాయంటే 400 ఉంటాయంటే ఈవిడ 130. రేషన్ ఇప్పుడు 130 రూపాయలు అవుతాం. మేము ఎట్లా బతకాలా? పులుగులు చూసావే రేట్ ఎక్కువ, ఒక బీసింగ్ రేట్ ఎక్కువ, పేపర్లు రేట్ ఎక్కువ, కూలర్ రేట్ ఎక్కువ. మేము ఎట్లా ఇచ్చుకోవాలి సొమ్ములు ఇచ్చేది? మీ పేరు వెంకటలక్ష్మి కదా తల్లి? వెంకటలక్ష్మ. మీరు లోన్ తీసుకున్నారా తల్లి? ఏమన్నా లోన్ తీసుకున్నాము. లాటిచ్చి కట్టుకున్నారు. ఏలానికి వచ్చింది బాగా పెట్టి. ఎంత లోన్ తీసుకున్నారు తల్లి? మేము 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు చేనేత కోసం తీసుకున్నావా? 1,00,000 రూపాయలు మగ్గం కోసం తీసుకున్నావా? బండి కోసం తీసుకుంటున్నాం. బండి కోసం 1,00,000 రూపాయలు తీసుకొని ఉంటుంది. ఆయన ఉన్నాడా రాజశక్తి అని ఇచ్చిండే గులేరా తీసుకోండి, దానికి ఎదురేసుకున్నా. ఈవిడ అది ఎగిరిపోయినది. ఈవిడ మొన్న లాటి తిప్పిపోండి 30-40 వేలు కట్టించుకోండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు తిప్పిపోయిన బాకీనే ఈవిడ వాళ్ళు వడ్డీ అసలు వచ్చింది అని కట్టించుకోండి. అప్పుడు వడ్డీ కూడా ఇప్పుడు లెక్కేసి కట్టించుకోండి. నిన్న మొన్న కట్టినామన్నా 3 రోజులు అయితే ఎన్ని అవసరం పడినామా? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మైక్ ద్వారా చెప్పు. వానికి ఏడు చెప్పాలన్నా మేము చూసి మాకు బేదరైపోయింది. మొన్న అందుకని
ఎంతమంది 30 మంది ఎట్టాడా 1000 మంది పైన పోయినారా వాళ్ళ లెక్కలో 30 మంది ఎట్టాడా వాడు ఇట్లెక్కి నమ్మ సంగనామని దేవుడు మాకు భగవంతుడు నేను టీవీలో చేతి కాకుండా టీవీలో చూస్తాం నీ అక్క వాడు మాకు ఎంత బాధ అవుతుందో మహానవాడు మా మేడ ఉంటే మా కోసం కొట్లాడుతూ ఉన్నాడు మా కోసం మేట్లాడుతూ ఉన్నాడు దేవుడమ్మ మా పాత పిల్లలు మాత్రం అట్లా ఎందరికన్నా 30 కేజీలు మేము నాయన ఇచ్చిండేది కారపొడి మసాలపొడి చింతకాయ ఉప్పు ఇప్పుడు బాగా వర్షం వచ్చే పడుతుంది వెళ్ళిపోతుంది అక్కడ ఆడ మేఘం పడుతుంది అక్కడ వెళ్ళిపోతుంది ఏం చేయాలి మేము మాకు ఏడంతా సాయం అనిపిస్తుంది కూడా ఇచ్చిన సభలు కొట్టి ఏం చేయాలి మేము అట్లా పరిస్థితి అయిపోయింది ఆవులు కట్టుకొని కుదురుతామంటే రేట్ లేదు తెలంగాణ వచ్చి నమ్మకం చేస్తామన్నట్టు తెలంగాణకి ఎవడు మరి నా కొడుకుతా తెలంగాణ ఇచ్చినా తెలంగాణ అడ్డం పెడతారు తెలంగాణ యాదానికి అడ్డం పెడతారు మాకెంత బాధ అవుతుందో మాకెంత కష్టం పడతాను నాకు తెలుసు ఇన్నాళ్ళు 2 కింటాలు ఎత్తుకుంటే దగ్గర లక్ష రూపాయలు తెస్తాడు నిన్ను 2 కింటాలు ఎత్తుకోపోయింటే 20,000 వచ్చింది ఎవరికి చేయండి పోనీ ఆ బీజేపీ వాళ్ళంట జైనా సర్వీస్ ఇట్లంట అదొకటి మాట్లాడుతుంటే మాకు అంత రైతులు ఒక 3,000 భాగం జనం బాగుపడటం ఆ రేషన్ గురించి ఆ సైనాసిక్ గురించి మాట్లాడుతుంటే 3,000 భాగం రైతులు పడతారప్ప ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేరు నాకు చైనా దానికి సంబంధించి చైనా సిల్క్ సంబంధించి నాకు పేపర్ రాసి ఇచ్చండి నేను మాట్లాడతాను అదే ఉండేది కూడా ఆ ప్రధానమంత్రి ఎవరు ఆయన బాబాయ్ రైతు బిడ్డ అంటే తెలుసు బ్రాహ్మడు ఈయన రైతు బిడ్డ కాదు ఈ ఆడవాళ్ళు మా అమ్మరుగా మహన్వాడు ఏంటి తమ్ముడుగా మరి ఇట్లుండే ఆఫీసులో నేను చూసినట్ల పట్ట వారికి కూడా వాళ్ళు కట్ చేసే ఇంటి ఆ దేవుడు కట్ చేసి ఈడెక్కి మన రాలేసి సాపుతున్నారు ఇంటి వరకు పోనీ వేరే వాళ్ళతో మాట్లాడుతాను వెంకటలక్ష్మి తల్లి చేనేత బాధను ఆయన పడిన అవస్థను చంద్రబాబు నాయుడు గారు అన్న మీ పేరేం పేరునా శ్రీరామ్ రెడ్డి రొట్టం రైతు శ్రీరామన్న రుద్దం రెడ్డి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్నా మాకే 3 ఎకరాల పొలం ఉంది 1.5 లక్ష అప్పు చేసింటే బ్యాంకులో 1.5 లక్ష అప్పు చేసింటే 14,000 రూపాయలు మాత్రమే మాఫీ అయింది 1.5 లక్ష అప్పు చేస్తే 1.5 లక్ష బ్యాంకులో నీకు అప్పు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి నువ్వు కట్టకుండా ఉంటే 14,500 రూపాయలు మాత్రమే మాఫీ అయింది 14,000 మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాకు అంటే నీకు వడ్డీకి కూడా సరిపోలా వడ్డీ 30,000 రూపాయలు వచ్చింది వడ్డీ 30,000 రూపాయలు వడ్డీ 30,000 అయితే చంద్రబాబు నాయుడు గారు 14,000 వడ్డీ కూడా సరిపోలేదు అయితే 15,000 చేతి నుంచి కట్టాం మేము 15,000 చేతి నుంచి కట్టాం ఇంతకు ముందు ఇదే 1.5 లక్షకు చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే మనం కట్టకుండా ఉన్నాం ఒకవేళ ఇంతకు ముందు పరిస్థితి మనకు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ వచ్చే పరిస్థితి ఇవాళ ఆ వడ్డీ పోయి ఇప్పుడు ఎంత వడ్డీ కడతా ఉన్నామన్నా ఇప్పటికీ అప్పటికి 20,000 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ వచ్చింది ఇంతకు ముందు 1.5 లక్ష రూపాయలకు 10,000 రూపాయలు వడ్డీ వస్తే ఇప్పుడు 20,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు 20,000 చంద్రబాబు నాయుడు మాటలు విని మోసపోయి ఆఖరుకు పట్టలు కూడా లేకుండా అయిన పరిస్థితి ఉంది 2 సంవత్సరం మనకి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చిందన్న పంటల అన్యాయంగా పండిన పరిస్థితుల మధ్య ఇప్పుడు ఇన్సూరెన్స్ రాలా ఇన్సూరెన్స్ రాలేదు ఇన్పుట్ సబ్సిడీ రాలే మరి ఏమీ రాలేదు
ఏది రాలేదు. పైగా వడ్డీ మాత్రం పెరిగిపోయిందన్నా. వడ్డీ మాత్రం 18% పైన వడ్డీ వస్తా ఉంది. అవునన్నా, వడ్డీ మాత్రం పెరుగుతా ఉంది. వడ్డీ మాత్రం పెరుగుతా ఉంది, కానీ మనకు మాత్రం మాఫీ కాలేదు. ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, ఇన్సూరెన్స్ రాలేదు. కనీసం ఈ సంవత్సరం ఇత్తనాలన్నా పంట కోసం సరిగ్గా ఇచ్చినారన్నా ఇత్తనాలు 5,000 క్వింటాల ఇత్తనాలు కావాల్సింటే 5 లక్షలు 5 లక్షల క్వింటాలు మనకు విత్తనాలు అవసరమైతే 1.5 లక్షలు మాత్రమే మనకు విత్తనాలు సరఫరా చేసిన గవర్నమెంట్. ఇట్లాంటి గవర్నమెంట్ నా జీవితంలో 45 ఏళ్ల సర్వీసులో ఎక్కడా చూడలేదు. నీకు ఇత్తనాలు దొరికినాయా శ్రీరాములన్నా? మీకేమైనా ఇత్తనాలు దొరికినాయా? గవర్నమెంట్ సబ్సిడీ రేటుకి ఇచ్చిన ఇత్తనాలు? నేను 3 రోజులు పోయి అచ్చట విత్తనాలు ఏమంటే వెనక్కి వచ్చి మరలా మార్కెట్లో అదే కాని మార్కెట్లో కొని నేను విత్తనాలు వేసినాను. నీకు విత్తనాలు దొరకకపోతే నువ్వు మళ్ళీ మార్కెట్కి పోయి మార్కెట్లో డబుల్ రేటు పెట్టి కొనుక్కొని మళ్ళీ విత్తనాలు వేసుకున్నావు. అవునన్నా. ఇప్పుడు కూడా మన పంటలు వేసినావా? ఇత్తనం వేసినావా? కొంచెం వేసినాను. ఆ చంద్రబాబు పుణ్యమాని ఆ వర్షము అక్కడే పాడైపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నువ్వేమైనా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అంటా ఉన్నాడున్నా, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, రైతులందరూ ఆయన శాలువాలు కప్పుతున్నారు అని చెప్పి కూడా అంటా ఉన్నాడన్నా. చంద్రబాబు నాయుడికి శాలువాలు ఎందుకంటే కప్పారంటే జనాలు మోసం చేసిన డబ్బులు ప్రోగు చేసుకొని అదే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు తెచ్చి వాళ్ళకి శాలువాలు కప్పుతున్నారు. మీరు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారన్నా? ఏమీ లేదన్నా, ఒకటే చెప్పాలి ఆయనకి. ఇంతకు ముందు రైతుల పాసు పుస్తకంలో అనుకుండా మొత్తం బంగారు రుణాలని మాఫీ చేస్తానంటే నేను నా భార్యకున్నటువంటి కమ్మలు చెంపులు తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెడితే మొత్తం అన్ని మాఫీ చేస్తాను, మరలా 1,2 లక్షలు మాఫీ చేస్తానని అవి ఇప్పుడు ఎలాంటి వచ్చింటే అవి ఇప్పించుకోనే శక్తి లేక నేనైతే వేరే ఆయనతో అప్పు చేసి ఆ బంగారుని మరలా తెచ్చుకున్నాను. గోడల మీద రాశారు బ్యాంకులో ఉన్నటువంటి తాళిబట్లు ఇంటికొస్తాయని. అట్లా కాలేదు. ఆ తాళిబట్లు మాంగళ్యాలన్నీ మెడలో ఉన్నట్టు తెగిపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నా. బ్యాంకుల్లో పెట్టిన బంగారేమో వాళ్ళేమో తులానికి 10,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇస్తారు. తులమేమో ఇవాళ 27 రూపాయలు ఉంది. 27,000 తులం బంగారు పెట్టుకుని వాళ్ళు 10,000 రూపాయలు మాత్రమే బంగారు అప్పుగా ఇస్తారు. ఆ బంగారు వెనక్కి తెచ్చుకోవాలి అని అంటే మన దగ్గర డబ్బులు లేవు. ఆ బంగారు అట్టే విడిచిపెడితే వాళ్ళేమో 2 రూపాయలు వడ్డీ వేసి ఆ బంగారాన్ని పూర్తిగా రాసేసుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి నుండి అవసరం ఉండి బంగారం తెచ్చుకోవాలన్నా కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని చెప్పి శ్రీరాములు బాధపడతా ఉంటే నిజంగా ఇవాళ రైతులు మన రాష్ట్రంలో పడతా ఉన్న పరిస్థితి గురించి శ్రీరాములన్న తన ఆవేదన బాధ ఇవాళ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఇంకా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడతామన్నా. మీరు నన్ను తొప్పుకొట్టద్దండి. నేను ఎట్లా నోటికొస్తే అది మాట్లాడతాను అంతే. రాజన్న వచ్చినప్పుడు అందరికి సమానము. తెలుగుదేశం అనొద్దండి, కాంగ్రెస్ అనొద్దండి, అందరికి మేము ఇస్తాము అని అనిండేవాడు. ఆయన నాయత్తుడు అని ధర్మత్తుకుడు అని నా మనసులో నాటింది. అందుకే మీ ముందు నేను అట్లా ఓడు 3 నాళ్ళు కూడా ఉండనీయలేదు. అందుకే నేను మీకు చెప్పుతున్నాను, అంత మోసము, అంత నాశనము. యా కట్టెలో అగ్గి ఉంటే ఆ కట్టె కాలిపోతుంది అని ఆ రాజశేఖర రెడ్డి కాలిపాయ. ఈ జగన్మోహన్ రెడ్డి పులి ఆయన
మర్యాద ఇస్తారా, ఇది చేస్తారా అని అనుకుంటే మీరు అందరూ డబ్బులకి మోసపోతుంది. డబ్బులు వచ్చి ఇంట్లో రొయ్యతో ఇస్తే నాసుకుంటుంది, దోసుకుంటుంది, అన్యాయము చేస్తుంది. అనుభవించండి మీరు అందరూ. 3 నామాలు పెట్టించుకోండి, అనుభవించండి, బాగా అనుభవించండి, బాగా అనుభవించండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయానికి ఓటేయండి, అన్యాయానికి వెయ్యొద్దండి. వచ్చిన ఒక్కనాడే, పుట్టిన ఒక్కనాడే. అంటే నేను చెప్పాల్సింది, నాకు ఏమి సమస్య లేదు. నాకే పెన్షన్ ఇయ్యకున్నా పర్వాలే, ఇచ్చినా పర్వాలే. ఇయ్యకున్నా నేను బతకగలను, ఇచ్చినా నేను బతకగలను. నాకు ఏమి ఇయ్యకున్నా రాజశేఖర రెడ్డి అన్న నాకు నచ్చాడు అంటే అంతే. ఆ పురుగుల మందు శనిక్కాయ నేను వేసిన 10 మూటల వరకు వేసి కంగానిచ్చినప్పుడు పురుగుల మందు ఇస్తే పురుగుల మందు తాగి ఎంతమందో చచ్చిపోయినారు బాబు. మన బాబు, మన చంద్రబాబు బాబు బాగా చచ్చిపోయినాడు. అంతా పురుగుల మందు తాగి చచ్చిపోయినారు. ఇప్పుడు వచ్చినాడు సొంగలంటే ముళ్ళు దోలి వాళ్ళకే, వాళ్ళ మాట ఇన్నోళ్ళకే, వాళ్ళ మాట ఇది చేసిన వాళ్ళకే పెన్షన్లు, డబ్బలు, వాళ్ళ ఇంటి ముందర మున్ను తోలడము ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. మాకు ఎవరికి ఒక్క కొడుకు లేనోళ్ళకు కానీ, కొడుకు లేనోళ్ళకి కానీ, ఉండే వాళ్ళకి కానీ పెన్షన్ లేదు, అడక తినే వాళ్ళు కూడా లేదు. అట్లా చేశారు. వాళ్ళకు ఓటు వేసిన వాళ్ళకే అంట పింఛన్లు ఇచ్చేది. ఇంకా మాకు మహావానికి లేదంట. అంతే. నా కొడుకు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి కొడుకు అట్లుండాలని నేను చూసేకి వచ్చినాను. నన్ను ఏమైనా చేసినా నేను రెడ్డి. నా పేరు షాహీన్ అన్న. షాహీన్ అమ్మ తల్లి. ఏ ఊరు తల్లి? తాడేపల్లి గ్రామం అన్న. ఏ ఊరు తల్లి? తాడేపల్లి. తాడేపల్లి గ్రామం. అవునన్నా. ఎంత అప్పు తెచ్చుకున్నావు నువ్వు? ఎంత అప్పు ఇచ్చినారు? 3 లక్షలు తీసుకుంటే 1.5 లక్ష అప్పు పట్టుకున్నారు. 3 లక్షల రూపాయలు నువ్వు అప్పు తీసుకున్నారు మీరు, మీ గ్రూపు. అవునన్నా. మళ్ళీ ఏమైంది? మళ్ళీ వాళ్ళు పోయి అడిగితే 1.5 లక్ష అప్పు జమేసినాము, వడ్డీ అంతా 1.5 లక్ష అయింది. 1.5 లక్షలు 60,000 బాండ్ ఆడపట్టుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చినారన్న. దాంట్లో మేము 11 మంది పంచుకోయినాం. 3 లక్షలు 1.5 లక్ష అప్పు పట్టుకోయినారన్న. ఆ 1.5 అప్పులో 60,000 బాండ్లు ఆడే పట్టుకోయినారు. 1.5 లక్ష ఇస్తామన్నారు కదన్నా. ఆ 60 బాండ్లు ఆడే పట్టుకొని ఇంకా 1 లక్ష రూపాయలు మాకు ఇచ్చినారన్న. ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని 11 మంది పంచుకోయినాం. పంచుకోయింటే వాళ్ళు మాకు ఇంతేనా అంతేనా అని వాళ్ళు అన్నారు. మా సభ్యులందరూ వాళ్ళు ఒక్కొక్కరికి 10,000 వేస్తామని 3,000 వేసినాడు. ఆ 3,000 11 మందిలో 7 మందికి వేసినాడు. 4 మందికి వేయలేదన్నా. వాళ్ళందరూ వచ్చి మీకందరికి పడినాయి, మాకే పడలేదని అందరూ అడుగుతున్నారు. ఆ 3,000 కూడా అప్పే మేము తీసుకోలేదు. అవి కూడా అక్కడే వేయాలని అంటున్నాడన్నా. దానికి మాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. నాకు అర్థమవుతుంది ఏంటంటే తల్లి, నీకు ఇంతకు ముందు 1.5 లక్ష అప్పు ఉన్నది. ఆ అప్పును మీకు బ్యాంక్ వాళ్ళు పిలిచి ఆ 1 లక్ష నీకు 3 లక్షలు ఇంకా ఎక్కువ అప్పిస్తాము, చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసేట్టుగా లేడు కాబట్టి మీరు కట్టేట్టుగా లేరు, ఇంకా ఎక్కువ అప్పు తీసుకొని ఆ అప్పులో పాత అప్పును మీరు కట్టేసేసి బ్యాలెన్స్ అప్పును మీరు తీసుకుని మొత్తం అప్పుకి ఇన్స్టాల్మెంట్ అంటే బాగా నీట్ గా కట్టండి అని చెప్పి మీకు బ్యాంక్ మేనేజర్ చెప్పినాడు. అంతేనా? అంతేనా? అదే చంద్రబాబు నాయుడుకి చేయడం లేదు కాబట్టి ఆ 1.5 లక్ష అప్పు మీరు కట్టే పరిస్థితి లేదు, మీరు కట్టడం లేదు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ అప్పిస్తాము అని 3 లక్షలు అప్పించి 1.5 లక్ష అప్పుకు అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ 1.5 లక్ష మీకు ఇచ్చినారు. ఆ 1.5 లక్ష మీరు ఆ 1.5 లక్షలో కూడా 60,000 రూపాయలు వడ్డీకి అని చెప్పి మళ్ళీ వేసుకున్నారు. ఆ బ్యాలెన్స్ ఇంతకుముందు మీరు 1.5 లక్షకు వడ్డీకి 60,000 వేసుకున్నారు. వేసుకుని మీకు 1 లక్ష రూపాయలు మాత్రం మీకు ఇచ్చినారు. ఈ రోజు మీ పేరుతో అప్పుడు మాత్రం 3 లక్షలు ఉంది.
చంద్రబాబు నాయుడు ఏమో ఆ 3,000 ఇస్తాడు అని అంటే ఆ 3,000 కూడా మీకు అప్పిచ్చే కార్యక్రమం కూడా చేయలేదు. లేదన్నా. అది కూడా 10 మందిలో 7 మందికి మాత్రమే ఇచ్చాడు, మిగతా 4 కూడా ఇవ్వలేదు. లేదన్నా. ఇది మా పరిస్థితి, మాకు అన్యాయమే, దారుణంగా ఉంది మా పరిస్థితి, మేము ఎట్ట బతకాలా అని అంటాను. అవునన్నా. అంతేనా? అవునన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తామో చెప్పుకున్నా ఏం చెప్తానా అట్లా నా కొడుకు ఏం చెప్పే కదన్నా. అప్పటి చెప్తాను. రైతులందరూ నాశనం చేసినాడన్నా. మనుషులు బాగుపడే పనే లేదు. నాకు ఓటేయండి, నేను అన్ని మాఫీ చేస్తానని ఒక్కటి కూడా మాఫీ చేయలేదు. గోల్డ్ పెట్టొచ్చినాం. బంగారు కూడా పెట్టావా? అవునన్నా. బంగారు పెట్టి ఎంత తెచ్చినావు? 20,000 తెచ్చినా అన్న. ఎన్ని తులాలు పెట్టాము? 2.5 అన్న. 2.5 తులం పెడితే వాళ్ళు 20,000 ఇచ్చినారు. అవునన్నా. ఇప్పుడేమో ఆ తులం బంగారు రేట్ ఏమో చూస్తే 60,000 ఉంది, 65,000 ఉంది. వాళ్ళు ఇచ్చిందేమో 20,000. అవునన్నా. వడ్డీ ఎంత వేస్తున్నారు ఇప్పుడు? 2 రూపాయలు వడ్డీ అని అడుగుతున్నారు. అంతా 30,000 వచ్చిందన్న మాది వడ్డీ అసలు కూడాను. వడ్డీ 30,000 వచ్చింది. వచ్చిందన్న. అదేమో బంగారు ఇడిపించుకునే మన దగ్గర డబ్బులు లేవు. అవునన్నా. వాళ్ళేమో మాఫీ చేయరు. మేలు వేసినారు, మీరు వారం నాడు నిర్మించుకోకుంటే బంగారు అంతా వెళ్ళిపోతుందని చెప్పేసినారన్న. నోటీసులు ఇచ్చినారా? నోటీస్ కూడా వచ్చినాయన్న. నోటీసులు కూడా వచ్చినాయి. వచ్చేసినాయి. బంగారు అంతా వాళ్ళ నోటీసులు ఇచ్చినారు, ఆక్షన్ మారుతున్నారు. అవునన్నా. మనమేమో బంగారు ఇడిపించుకునే మన దగ్గర డబ్బులు లేవు. చాలా ఇబ్బంది పడి ఇడిపించుకొచ్చుకున్నామన్నా. వాటికి ఇబ్బంది పడి ఎట్టో గట్ట కింద మీద పడి ఇడిపించుకొని వచ్చినాం. అవునన్నా. వాటికి సంతోషం. బంగారం ఇడిపించుకున్నాం. గ్యాస్ ఇస్తామంటే గ్యాస్ ఇవ్వలేదన్నా. 5 మందికి ఇచ్చినారు, ఇంకో మిగతా వాళ్ళకి ఇవ్వలేదన్నా. అది కూడా. అవునన్నా. అందరికీ చెప్పాను, అందరికీ ఇస్తాము గ్యాస్ అన్ని చెప్తున్నారు కానీ ఒక్కటి మాత్రం ఇవ్వలేదన్నా. అది వాళ్ళ మనసు కాబట్టినకి ఇస్తున్నారు, మాకు మాత్రం ఇవ్వలేదన్నా. అది కూడా లేదు. లేదన్నా. ఊర్లలో మన గ్రామాలలో మనకు ఉపాధి పనులు జరుగుతా ఉన్నాయా? కనీసం లేదన్నా. ఉపాధి పనులు నిలిచిపోయింది. ఉపాధి పనులన్నీ పూర్తిగా నిలిచిపోయినాయి. లేదన్నా. ఉపాధి పనులు జరగడంలా. లేదు. ఉపాధి పనులు జరగడంలా లేదు. పూర్తిగా నిలిచిపోయినాయి. నిలిచిపోయినాయి. మన బతికేది మనం ఎలా బతుకుతాం? ఎలా బతకాలంటే పురుగులు తీసుకొని సాయాలన్నా మనం చెప్పిన వాటికి పురుగు పనులు పట్టాడన్నా. పూర్తిగా ఉపాధి పనులు జరగడంలా లేదన్నా. బతకడమే కష్టంగా ఉంది. కష్టమే అన్నా. కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అర్థమయ్యేట్టుగా చెప్తామో చెప్పు ఒకసారి. ఏం చెప్తామన్నా అంటే వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పేదానికి వేస్ట్ అన్నా. వాళ్ళ గురించి మాట్లాడాలంటే పనికి రాకుండానే అన్నా మాట్లాడాల్సింది. పనికి వచ్చారు ఎప్పుడు కానీ మాట్లాడకూడదు. సర్వే షాహిదం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతారు మొత్తం మీ బాధ అంతా. రైతన్న మీ పేరేం పేరునా? ధనాపురం, అది పరిగి మండలం. తిమ్మారెడ్డి అన్న. తిమ్మారెడ్డి అన్న. ఏ మండలం అన్నా? పరిగి మండలం అన్న. పరిగి మండలం. ఏ ఊరునా? ధనాపురం అన్న, విలేజ్. అటువైపు తిరగను, అటువైపు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్న? మాకు 3.5 ఎకరాల నేల ఉందన్న. 3.5 ఎకరాల భూమి ఉంది. ఉన్నా 3 ఎకరాల భూమికి మీరు బ్యాంకు నుంచి ఎంత అప్పు తెచ్చినారు? అన్న బ్యాంక్ నుంచి మాకు ఒక 60,000 అప్పు ఇచ్చినారన్న. 60,000 రూపాయలు నువ్వు బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకున్నావు. ఉన్నా 60,000 అప్పు తీసుకున్నాను. కానీ మాకు రుణమాఫీ విషయంలో రూపాయి కూడా మాకు డబ్బులేం పోయలేదు. కానీ గోల్డ్ కూడాను మా భార్య కుదురు పెట్టేసి మేము ఏదో విషయం గురించి బోర్లో ఫుల్ లాస్ అయిపోయినామన్నా. బోర్లు వేసేసి సుమారు అంటే ఒక 7-8 బోర్లు వేసినాము. బోర్లు వేసి లాస్ అయిపోయి బంగారు కుదురు పెట్టింటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పేసి బంగారు ఎంత కోదో పెట్టాం? ఏమన్నా బంగారు ఎంత కోదో పెట్టాం? అన్న బంగారు 1.5 లక్షలు పెట్టినామన్నా. ఎంత? 1.5 లక్షకి కుదురు పెట్టినామన్నా. 7.5 తులాలు పెట్టినాము. 1.5 లక్ష వచ్చింది. 1.5 లక్ష అమౌంట్ ఇచ్చినారు మనకి. ఎన్ని తులాలు పెట్టినావు? 8 తులాలు పెట్టినాము నాన్న. 7.5 తులాల దాకా బంగారు పెట్టినాము. దాదాపుగా 8 తులాలు బంగారు పెట్టావు. ఉన్నా పెడితే ఎంత వచ్చింది? మనకు వచ్చేసి 1.5 లక్ష అమౌంట్ వచ్చింది. 1.5 లక్ష ఇచ్చినాడు. ఉన్నా వారి పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి ఏమంటే రుణమాఫీ అవుతుందంటే దాని తరఫున బ్యాంక్ లో లోన్ కట్టకపోతే గుర్తులే వయసు పెట్టుకోవద్దని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. మళ్ళా పోయిన తర్వాత ఇప్పుడు మొన్న పోతే నువ్వు బ్యాంక్ లో డబ్బులు గెడుతున్న తర్వాతే నీకు మామూలుగా అంతా ఇది చేసుకుంటే రిన్యూవల్ చేసుకుంటాం. ఆ బ్యాంక్ మామూలు రుణమాఫీ కాకుండా ఇది కూడా డబ్బులు గెడితేనే రిన్యూవల్ చేసుకుంటామని చెప్పేసి మామూలుగా చెప్తున్నాడు. కానీ మొన్న ఎవరిదైనా వేరే వాళ్ళతో అప్పులు తీసుకుపోయి మనం కట్టినాము. కానీ అది రూపాయి కూడా మనకు పోలే. 1.5 లక్షకి వచ్చాయి. 30,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. మామూలుగా 1,80,000 రూపాయలు పెట్టి డబ్బులు గోల్డ్ వెనక్కి ఎత్తుకొచ్చున్నాం సన్న. కానీ రుణమాఫీ కాలే. రైతు డాక్రా మహిళలు ఏం చేసినారంటే పాపం మా భార్య కూడా దాంట్లో ఉంది. రుణమాఫీ కట్టిన పరిస్థితిలో ఎంత తెచ్చుకుంది నీ భార్య? నా భార్య కూడా గ్రూప్ తరఫున 40,000 వచ్చిందనా.
40,000 అమౌంట్ వచ్చింటే కిట్టద్దని చెప్పిన తర్వాత కూడాను ఇప్పుడు మళ్ళీ వచ్చి డిమాండ్ చేసి వాళ్ళు ఎవరు కిట్టకపోయినా కూడా కిట్ ఇచ్చుకోండి బ్యాంక్ మేనేజర్ గారు. ఇప్పుడు ఏం చేస్తానంటే టోటల్ గా అంతా కెట్టిన తర్వాతే మీకు రుణమాఫీ అవుతుంది. టోటల్ గా అమౌంట్ అంతా కెట్టిన తర్వాతే రుణమాఫీ అవుతుందంట. కెట్టిన తర్వాత రుణమాఫీ ఏమవుతుందన్న మనకి మన పరిస్థితి బాగాలేదు. మనం అడగదనే పరిస్థితిలో ఉంటే రుణమాఫీ అది కెట్టిన తర్వాత రుణమాఫీ ఏమవుతుందన్న మన డబ్బులు కెట్టిన తర్వాత వస్తుందో లేదో మనకు ఆ విషయం తెలియలే. మళ్ళీ మనం డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టాలన్న పోనీ అది చెప్పండి. డబ్బులు కెట్టేకే చేదగకున్నాడు రుణమాఫీకి నుంచి ఇదంతా కెడితేనే రుణమాఫీ అవుతుందంట. 40 అంతా క్లోజ్ చేయండి అయ్యా మళ్ళీ నీకు మాఫీ దాంట్లో లెక్కలో పడుతుందని చెప్తున్నాడు ఆయన. నా బ్యాంకు కూడా అంతే గోల్డ్ కట్టండి అయ్యా మీ దాంట్లో అమౌంట్ పడుతుంది అంటున్నాడంట. దాంట్లోకి మనం కెట్టేగా చేదగాక గోల్డ్ రుణం పెట్టినాము ఇదంతా కెట్టయిన తర్వాతే రుణమాఫీ అవుతుందని చెప్తున్నాడంట. కెట్టేగా స్తోమతలాగా బ్యాంక్ లో మనం కుదురు పెట్టినాము. ఇప్పుడు మనకి ఎలాగ అవుతుందన్న ఫోన్ చెప్పు కెట్టేగా చేదకుండా అది ఎలా మనం చేసుకుంటామో అన్న చెప్పండి మీరే ఫోన్ మానవులు మేము. ఈ సంవత్సరం కూడా పంటలు ఏమైనా వేసినారు అన్న? పంటలు ఏం వేసినాయి మన అంటే కొంచెం మేర రేషన్ ఉండే ఇప్పుడు అది రేట్లు కూడా పడిపోయినా మాకి. మామూలుగా 400 రూపాయలు రేషన్ గోల్డ్ ఉండే ఇప్పుడు మామూలుగా 120 రూపాయలకి రేషన్ గోల్డ్ వచ్చినాయంట. అది లేబర్ కూడా సరిపోతున్నా రేటు. రేషన్ గోల్డ్ ఇప్పుడు 130 రూపాయలు 130-140 రూపాయలు అమ్ముతున్నాయి. 400 రూపాయలు రేషన్ రేట్ ఉండింది. ఇప్పుడు రైతులు అంటే తన ఆత్మహత్య తప్పితే వేరే జతనమ్మ లేదనే పరిస్థితిలో ఉన్నారు. రైతుల పరిస్థితి ఒకటే జీరో. రుణమాఫీ కాదా అన్న? రుణమాఫీ కాలే. రైతులకి ఎంతో మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన తప్పితే న్యాయం జరిగింది తప్పితే ఇప్పుడు ఏం చెప్పన్నా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిట్ట మునిగిపోయారు ప్రజలు. ఏం లేదన్నా ఇదేం ఆత్మహత్య తప్పితే వేరే శరణం లేదు. మా అనంతపురం డిస్టిక్ తప్పితే అనంతపురం డిస్టిక్ లో ఎంతో రేషన్ లో కొంచెం విలువ ఉండే ఆ రేషన్ పరిస్థితి చెడిపోయింది. మేమేం లేదు ఇంకేమైనా ఇంత చేస్తామో పరిస్థితి కావాలంటే ఆత్మహత్య తప్పితే ఇంక వేరే విశ్వాసం లేదు అన్నా. మేము చెప్తాం నీకు బేసిక్లీ నీకు బంగారు పెట్టి 150,000 తెచ్చినావు. 8 తులాలు బంగారు పెట్టి 140,000 తెచ్చినావు. 60,000 రూపాయలు నీకు మామూలు భూములు పట్టా పుస్తకాలు పెట్టి 60,000 తెచ్చినావు. ఆ 60,000 ఈ 140,000 2 లక్షలు. 2 లక్షలు డాక్రా రుణం మీ భార్య 40,000 తెచ్చుకుంది. మొత్తం 2,40,000 ఉంది. ఈ 2,40,000 నీకు ఎన్ని రూపాయలు మాఫీ అయింది? ఎన్ని రూపాయలు ఏమి మాఫీ కాలేదన్నా. ఇంకో బ్యాంక్ లో పోతే రూపాయి కూడా మాఫీ కాలా కాలేదన్నా. టోటల్ అంతా కెడితే మళ్ళీ మాఫీ అయితే మీ అకౌంట్ లోకి పడుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు రూపాయి కూడా మాఫీ కాలా. ఇప్పుడు ఈ 2,40,000 నీకు రకరకాల దాంట్లో తెచ్చుకుని 2,40,000 వడ్డీ ఎంత అవుతుంది అన్న? వడ్డీ సుమారు అయితే ఉంది కానీ మాకు కెట్టే స్తోమితలు కాబట్టి అట్లా బ్యాంక్ లో ఉంది. ఇవిడేమో లేదంటే భూములకి ఏం లేదు ఏలమేస్తారు వాళ్ళని ఏలమేస్తారు బ్యాంక్ వాళ్ళేనో లేదంటే మేము అమ్మేసన్నా కెట్టాలో నాకు పరిస్థితి అర్థమవుతా లేదు. నేను చెప్తాను గోల్డ్ తెచ్చుకునే కంటే మన చేత కాదు కాబట్టి ఆ గోల్డ్ వాళ్ళే ఏలమేసుకోవచ్చు అంతే. మా చేత కాదు తెచ్చుకునేకి అట్లయిపోయింది. వాడించి మన 1,40,000 అయిందంటే 1,70,000 రూపాయలు 1,80,000 దాకా 40,000 ఇంట్రెస్ట్ వచ్చింది. మాకు కెట్టే చేత కాదు. ఇదేం లేకపోతే ఇంకొకటే మాకు కావాల్సింది ఆత్మహత్య ఒకటే శరణం. బంగారు ఏమో దానికి వాళ్ళు వడ్డీకి లెక్కేసుకుని బంగారుతో అప్పు అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ భూమి కూడా ఇంకా వేలం వేసేస్తారు. ఆ 60,000 రూపాయలు అప్పు దానికి పోతుంది. ఇంకా నీకేం మిగలదు అని అంటావు. ఏం మిగలకపోతే మనకి ఒకటే నా చెట్టు ఉరి తాడు రెండే మాకు ముఖ్యమో అన్న. చెట్టు ఉరి తాడు తప్పితే రైతులకి ఇంకేమీ లేదన్నా. ఈ ప్రభుత్వం పోయే వరకు మన రాజశేఖర రెడ్డి పాలన వచ్చే వరకు మన జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చే వరకు రైతులు ఎవరూ బాగుపడరు. రైతులు బాగుండాలంటే మన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా? మన కాన్స్టిట్యూషన్ మన శంకరనారాయణ అన్న ఎమ్మెల్యే కావాలా? అంతవరకునే కానీ మన అసలుకే మన సీఎం అన్న జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం బాగుపడతాము. మన రాజశేఖర రెడ్డి పీరియడ్ లో బాగుపడ్డాము. మన రాజశేఖర రెడ్డి వస్తేనే బాగుపడ్డాడు అన్న. నేను రైతు సంఘం వెంకటరెడ్డి అని మా పరిగి మండలము అన్నయ్య తెలుసు విశ్వేశ్వరరెడ్డికి మా మామయ్య మన జిల్లా అధ్యక్షుడు అన్నయ్య తిట్టుకున్నా వెంకటరెడ్డి తెలుసు అన్నయ్యకి. రైతు సంఘం అల్లుడు నేను మాట్లాడుతున్నాను. ధైర్యంగా ఉంటున్నా మంచి జరుగుతారు. దేవుడు మంచిగా అన్న. ఒట్టికి మన వైఎస్ఆర్ పార్టీ వచ్చే వరకు మనకు న్యాయం జరగదు. మేము ఫిక్స్ అయిపోయినాము. అప్పుడే ఈ ప్రభుత్వంలో ఏం జరగదని ఫిక్స్ అయిపోయినాము. మన పాలన వచ్చిన తర్వాత ప్రజలు బాగుంటారు. మీకేమైనా ఇన్సూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఏం లేదు నా ఇన్సూరెన్స్ అన్న. టోటల్ అంతా అదంతా పెట్టేసి ఇన్సూరెన్స్ వస్తుందంట. మనం పెట్టేక చేత కదా ఎట్లా ఇన్సూరెన్స్ వస్తుందన్న మనకి? ఇన్సూరెన్స్ లేదు ఏం లేదన్నా. టోటల్ అంతా కట్టిన తర్వాత వస్తుందని చెప్తున్నారు. టోటల్ అంతా నువ్వు క్లోజ్ చేయి నీకు అన్ని పడతాయని చెప్తున్నారు. టోటల్ కట్టే మన చేత కావాలి కదన్నా. అది జరగలేదు ఇది జరగలేదు ఏం లేదన్నా. అన్న రైతుల పరిస్థితి అట్లే. నేను మన తెలుసు అన్నయ్యకి
రైతు సంఘం అధ్యక్షుడు మన వెంకటరామ రెడ్డి గారు అల్లుడే మాట్లాడుతున్నాను. రైతుల గురించి అన్నయ్య తెలుగుని విషయం లేదు విశ్లేష చేయడానికి. నేను చెప్తున్నా రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. రైతులు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు, డాక్టర్ మహిళలంతా బాగుంటారు. అందరూ బాగుండాలంటే రైతులు బాగుండాలన్న ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రైతులు. రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు. పేరేం పెద్దని నా పేరు లక్ష్మీనరసమ్మ. కొద్దిగా తిరగద్దు, ఒక్క రవ్వ కొంచెం జాగ్రత్తగా తిరుగు. లక్ష్మీనరసమ్మ, అనంతపురం జిల్లా. లక్ష్మమ్మ తల్లి మైక్ దగ్గర పెట్టుకోవాలి. సరే సార్. మీరు ఎంత అప్పు తెచ్చుకున్నారు తల్లి? 3.5 లక్షలు మైక్ దగ్గర పెట్టుకోవాలి బాబున. కొంచెం అటువైపు తిరుగుతే అందరికి కనపడుతుంది. ఎంత అప్పు తెచ్చుకున్నారు తల్లి లక్ష్మి తల్లి? 3.5 లక్షలు అప్పు తెచ్చుకున్నాము. మీ దేవుడు అంటే 3.5 లక్షలు అప్పు తెచ్చుకున్నావు. 3.5 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. 10 మంది ఉన్నాము. 10 మంది పంచుకున్నాము. 35,000 పంచుకున్నాము. పంచుకున్న తర్వాత 2 కంతులు కట్టినాము. 2 కంతులు కట్టినాము. కట్టి మళ్ళా పోయితే ఏమన్నారంటే వాళ్ళు, ఏం కట్టద్దన్నామా, చంద్రబాబు నాయుడు మాఫీ చేస్తాడు, మీరేం కట్టే అవసరం ఏం లేదన్నారు. దానికి ఎలా చేసినాం సార్, మేము ఇంటికి వచ్చేసినాము. వచ్చేసి కొన్ని దినాలు జరిగిన తర్వాత ఏమన్నారు, ఇంటికాడికి వస్తున్నారు సార్ వాళ్ళు, కట్టండి మీరు అని. మేము కట్టే కాయలేదు, మా సేఫ్ అయ్యలేదు. ఎన్ని నెలలు కట్టలేదు? మేము 2 నెలలు కట్టినాం సార్, తెచ్చుకోండి. ఇంకా 2 నెలలు కట్టిన తర్వాత ఎన్ని నెలలు కట్టలేదు? అదే మీరు చెప్తున్నారు సార్, ఓటు వేస్తున్నారు కాబట్టి. ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు కాబట్టి కట్టలా. కట్టలేదు సార్. మేము కట్టిన దాదాపు సంవత్సరం దాటిందా? సంవత్సరం దాన్ని కట్టలేదు. కట్టుకున్న తర్వాత ఇంటికాడికి వస్తున్నారు సార్ వాళ్ళు. వడ్డీ ఎంత వేసినారు? వడ్డీ డబల్ వేస్తున్నారు సార్. వడ్డీ డబల్ వేస్తున్నారు. డబల్ వేసినారు. కరెక్ట్ గా తెలీదా? కరెక్ట్ గా తెలీదా ఎంత అని? కరెక్ట్ గా ఇంట్లోనే అన్నాను. కాకపోతే సార్ నాకు ఎంత లెక్క సార్ తెలుసలేదు. అందుకే నేను మాట్లాడతాను. నేనేం పెద్దగా చదువుకోలేదు సార్. మీకు అందుకే ధన్యవాదాలు నేను చెప్తున్నాను. కాకపోతే వడ్డీ దండిగా వేసినారు. ఇప్పుడు ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చి కట్టమంటున్నారు. ఇంటికి వచ్చి కట్టమంటున్నారు సార్ వాళ్ళు. మా దగ్గర ఏమో డబ్బులు లేవు. మా దగ్గర ఏం డబ్బులు లేవు. మేమేమో కట్టలేము. మేమేం కట్టలేము. చంద్రబాబు నాయుడు ఏమో 3,000 అన్నా ఇచ్చినాడా కనీసం అప్పు? మా పెద్దవాళ్ళు భూములు ఏం సంపాదించలే. మాకు పిల్లలు ఉన్నారు. కాకపోతే మా చేత కాదు సార్ కట్టేది. చేత కాదు, కట్టేదానికి ఇబ్బంది అవుతుంది. కట్టేకి ఇబ్బంది అవుతుంది. మనం బంగారం ఏమైనా పెట్టావా? బంగారం ఏం లేదు సార్. వాటికైనా సంతోషం, కమరన్న మిగిలిన అంటాం. ఏం లేదు సార్. మాకు పట్టుకునే సత్తులు లేవు. బంగారం ఏం లేదు సార్. మేము బ్యాంకుల్లోమా. అందుకోసము ఇప్పుడు ఏమంటున్నారంటే కట్టాలని డిమాండ్ చేస్తున్నారు సార్. మాకు కట్టే కాయలేదని మేము చెప్తున్నాము. అందుకే ఇప్పుడు మాకు ఏం చెప్పేది కాక బెంగళూరు వెళ్ళిపోవాలనుకుంటున్నాం సార్. ఏం చేసేది లేదు. మేము భూములు లేవు. పిల్లలు సాకనే శక్తి లేదు. పిల్లలు చదివించే శక్తి లేదు. ఏం చేసేది కాక మేము బతుకోలేక తల దాచుకోలేక బెంగళూరు కన్నా పదమని ప్రయత్నం చేస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు ఏమో 3,000 ఇస్తానంటాడే. చంద్రబాబు నాయుడు ఫస్ట్ లో ఏం చెప్పినాడు, 10,000 ఇస్తానన్నాడు. తర్వాత ఏం చెప్పినాడు, 3,000 ఇస్తానన్నాడు. ఫస్ట్ పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఫస్ట్ లో పూర్తి మాఫీ చేస్తానన్నాడు సార్. గ్రూప్ వచ్చి 1,00,000 రూపాయలు ఎక్కనన్నాడు. కాకపోతే 10,000 ఇస్తానన్నాడు. మళ్ళా ఏమంటున్నాడు, 3,000 ఇస్తానన్నాడు సార్. 3,000 అయిపోయినాక ఏమంటారో తెలియదు సార్ మనకి. 3,000 అయిపోయినాక వాళ్ళు ఏమంటాడు? 3,000 అన్నాక ఏమంటాడో మనకు తెలీదు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లో ఓట్లేసేటాడా జగన్ అన్నయ్య వస్తే సాల్ అనేది నాకు చాలా గ్రేట్ గా ఉంది సార్. నేను గ్రేట్ గా ఉంటే మళ్ళా వచ్చినాడు చంద్రబాబు నాయుడు అంటేనే నాకు చలి జ్వరం వచ్చేసింది సార్. వచ్చేసింది. చలి జ్వరం వచ్చేస్తేనే అయిపోయా మనకి పంటలు పండెళ్ళే, మనం కూలి చేయలేము, అప్పులకి ఎట్లాము అనేది నాకు డిటైల్ అయిపోయింది సార్. అందుకే చంద్రబాబు నాయుడు గెలిచినాడంటేనే పాగొడకు పోయే పని లేదు. జనమాత్రుడు వచ్చినాడు, మనకి ఎదారు లేవు. జనమాత్రుడు వచ్చినాడు అనేది మనకి డిటైల్ అయిపోయింది. కాకపోతే మనము ప్రజలందరూ, మహిళా సంఘాలందరూ మనకి ఇప్పటికీ బాగా ధైర్యము, మనం సంపాదించుకొని ఎవరు భయపడే అవసరం లేదు. మనము కష్టపడి సంపాదిస్తే మాత్రమే మనం కట్టుకోలేము. అవునా సార్? భయపడే అవసరం ఎవరికి లేదు. ఊర్లో ఉపాధి పనులు జరుగుతున్నాయా సార్? 50 ఇచ్చలేదు. ఊర్లో ఉపాధి పనులు జరుగుతున్నాయా?
ఏం సార్ ఊర్లో ఉపాధి పనులన్నా జరుగుతున్నాయా? ఉపాధి పనులు సార్ ఎవరో పయ్యే వాళ్ళు పోతారు సార్, లేని వాళ్ళు లేదు, ఏం పెద్దగా పట్టించుకోరు సార్, వాళ్ళు ఏం ఇచ్చలేదు అనేది. ఊర్లో జరుగుతున్నాయా మీ ఊర్లో? జరుగుతుందా సార్, అట్లా సలహా జరుగుతున్నాయి అంతే, ఏం పెద్దగా లేదు. నువ్వు పోతానవా? నేనేం వస్తాను సార్, పోతాను లేదు, నేను కూలి పని పోతాను సార్. అంటే ఉపాధి పనులు లేవు, ఉపాధి పనులు ఏం పెద్దగా పట్టించుకోరు సార్, వాళ్ళేం పెట్టరు పట్టించుకోరు. ఏం పట్టించుకోరు సార్. ఇప్పుడు ఊర్లో కూలికి పోతేనే బతికేది, అవును సార్, ఉపాధి పనులు జరగల. జరగలేదు సార్. అంటే ఇక బెంగళూరు కన్నా పోవాలంటావు. అవును సార్, పోయి ఆడన్నా పోయి నువ్వు మీ ఆయన పోయి ఆడన్నా పని చేసుకోవాలంటావు. అవును సార్, ఏదైనా తల దాచుకున్నాం, ఇంకేలా ఈ ఊర్లో ఏముంది అనేది సార్ మాకు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తావా ఈ మైక్ లో? ఈ మీటింగ్ నుంచి ఏమైనా ఆయనకు అర్థమయ్యేది? ఏం లేదు సార్, ఆ పక్క చెప్పు, ఆ పక్క గురించి చెప్తాను. అందరికీ చూడండి